ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు వాక్య భాగంలోకి వెళ్దాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను వాక్యము చేత బలపరిచి బహుగా ఈ సంవత్సరంలో దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు వాక్య భాగంలోకి వెళ్దాం. దేవుని వాక్య భాగం మనం చదువుకుందాం. చదువుకునే ముందుగా నేను ఈరోజు చెప్పబోయే అంశాన్ని గురించి మీకు తెలియపరుస్తాను. వాక్యాంశం విందాం. నీతిమంతుడిగా జీవించు, ఆశీర్వాదము పొందు. ఈరోజు అంశం ఏంటంటే నీతిమంతుడిగా జీవించు, ఈ సంవత్సరంలో ఆశీర్వాదము పొందు. నీతిమంతుడిగా జీవించకుండా ఆశీర్వాదం ఎంత మాత్రం నువ్వు పొందలేవు. ఒకవేళ దేవుడు ఆశించిన రీతిగా గతించిన సంవత్సరంలో ఆశీర్వాదాన్ని అనుభవించలేదేమో, ఈ సంవత్సరంలో నీతిమంతుడిగా జీవించి ఆశీర్వాదం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ ప్రకారం మన జీవితాలని దేవుడి సంవత్సరంలో దీవించునుగాక. హల్లెలూయా. నీతిమంతుడిగా జీవించాలి, ఆశీర్వాదం పొందాలి. ఎలా జీవించాలి నీతిమంతుడిగా అంటే, మొట్టమొదటిగా మనం చూసినప్పుడు యేసుక్రీస్తునందు అన్ని సందర్భాలలో విశ్వాసం ఉంచాలి. అన్ని సందర్భాల్లో ఏం చేయాలంటే విశ్వాసం ఉంచాలి. ఒకరోజు దేవుడు అబ్రహాముని పిలిచాడు. అబ్రహమా, నేను చూపించబోయే దేశానికి రా, నేను 7 రకాలుగా నేను దీవిస్తానన్నాడు. వెంటనే ఆయన ఆ మాట నమ్మాడు. ఎప్పుడు నమ్మాడో అబ్రహాము నీతిమంతుడిగా చేయబడ్డాడు. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వాక్యం మనం చదివినట్లయితే ఆ మాటలు మనం చూడతాం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సోదరుడా, నీతిమంతుడిగా జీవించు, ఆశీర్వాదం పొందు అనే అంశంలో ఈరోజు వాక్య భాగంలో నువ్వు నీతిమంతుడిగా ఉండడం అంటే, నీతిమంతుడిగా జీవించడం అంటే అబ్రహాములాగా నిన్ను పిలిచిన దేవుడు యందు విశ్వాసం ఉంచాలి. ఈ లోకములో అనేక ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు, శోధనలు, ఇరుకులు, వ్యాధులు, బాధలు వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా యేసునందు విశ్వాసం ఉంచితే నువ్వు నీతిమంతుడివి. నీతిమంతుడిగా జీవించడం అంటే అన్ని సందర్భాల్లో దేవుడి యందు విశ్వాసము ఉంచడము. ఇంకా మనం గమనిస్తే నీతిమంతుడిగా జీవించడం అంటే 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యం ప్రకారం మన ప్రభువైన యేసుక్రీస్తుని అనుసరించడమే నీతిమంతుడిగా జీవించడం. గనుక నీతిమంతుడిగా నువ్వు జీవించు, ఆశీర్వాదం పొందే సంవత్సరంలో. ఇంకా మనం గమనిస్తే యేసు రక్తములో ఇంకా కడగబడకపోతే, యేసునందు విశ్వాసం ఉంచి యేసు రక్తములో నువ్వు కడగబడితే నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా చేయబడతావు. రోమపత్రిక 5వ అధ్యాయము 9వ వాక్యములో ఆ మాటలు ఉంటాయి. రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, ఏమండి ఏం చేయబడ్డాము? ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా చేయబడతాం. ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా చేయబడతాం. ఆయన అనుసరించినప్పుడు నీతిమంతులుగా మనం చేయబడతాం. కనుక ఈ సంవత్సరంలో నీతిగా జీవించడం అంటే ప్రతి క్షణము, ప్రతి గడియ, ప్రతి యొక్క సమయంలో, అన్ని సందర్భాల్లో యేసునందు మన విశ్వాసం ఉంచాలి, యేసును అనుసరించాలి. అప్పుడు నీతిమంతులుగా కొనసాగుతాం. అప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందుతాం. ఇంతకీ నీతిమంతులుగా జీవించడం అనేది తెలుసుకున్నాం. ఆశీర్వాదం నీతిమంతులకు ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. హల్లెలూయా. ఇక గొప్ప విషయం ఏంటంటే, నీతిగా బ్రతికేటప్పుడు, యేసును అనుసరించేటప్పుడు, విశ్వాసంతో బ్రతికేటప్పుడు మన జీవితాల్లో అనేక ఆపదలు వస్తాయి, అనేక శ్రమలు వస్తాయి. మనకు ఒక సందేహం రావచ్చు, నేను నీతిగానే జీవిస్తున్నాను, నీతిగానే బ్రతుకుతున్నాను, నేను ఇంకా ఎందుకు ఆశీర్వాదం పొందలేదు? ఈరోజు ప్రత్యేకంగా దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు ఏంటి? నీతిమంతుగా జీవించు, ఆశీర్వాదం పొందని సందేహం రావచ్చు. కానీ నీతిమంతులకు శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి. అయితే ఈ నీతిమంతులకి వచ్చే ఆశీర్వాదం ఏంటో మనం ఈ సమయంలో మనం చూడబోతున్నాం. ఒక 4 ఆశీర్వాదాలు మనం చూడబోతున్నాం.
దయచేసి కీర్తన గ్రంథం మొదటి ఆశీర్వాదం ఏంటో చూద్దాం. కీర్తనలు 34వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 34వ అధ్యాయం 19వ వాక్యం. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. దేవుని స్తోత్రం. నీతిమంతుడుగా జీవించే టైంలో, నీతిమంతురాలుగా జీవించే టైంలో అనగా యేసునందు విశ్వాసం నుంచి యేసును అనుసరిస్తున్న దినాలలో అనేక ఆపదలు నీతిమంతులకి సంభవిస్తాయి, ఖచ్చితంగా సంభవిస్తాయి. అయితే దేవుడు ఆశీర్వాదం ఏమని చెప్తున్నాడంటే, నీతిమంతుని కలిగి ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి యెహోవాని విడిపించును. దేవుని స్తోత్రం. నీతిగా బ్రతికితేనే ఆశీర్వాదం. నీతిగా బ్రతికేటప్పుడు ఏమి వస్తాయంట? అనేక ఆపదలు వస్తాయి, అనేక శ్రమలు కూడా వస్తాయి. వాటన్నిటిలో నుంచి మన దేవుడు ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. ఇదే ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. నా ప్రియ సహోదరి సోదరా, నీతిగా బ్రతుకుతున్న శ్రమలు వస్తున్నాయి, నీతిగా బ్రతుకుతున్న ఆపదలు వస్తున్నాయి అని చెప్పి నువ్వు కృంగిపోకూడదు. కృంగిపోయావా? చేతగాని వల్ల మొత్తం కృంగిపోకూడదు. నీతిగా బ్రతికిన శ్రమలు వస్తాయి, ఏమండి, ఆపదలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అయితే ఆ టైంలో నువ్వు కృంగిపోకుండా నీకు ఆశీర్వాదం దాచిపెట్టుందని ఏం చేయాలో తెలుసా? సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వాక్యం ప్రకారం కృంగిపోకుండా ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలో చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వాక్యం. శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చేతగాని వాని వగదు, చేతగాని వాడు వగదు. చూసారా సహోదరి సోదరా? శ్రమల్లో, ఆపదల్లో నీతిమంతులైన మనం, నీతిని అనుసరించే మనం, నీతిగా బ్రతికే మనం, ఆపదలు వస్తాయి, శ్రమలు వస్తాయి. మనం ఏం చేయకూడదు? శ్రమలలో, ఆపదల్లో కృంగిపోకూడదు. అయితే ఏం చేయాలి? ఏమి చేయాలంటే ఆ శ్రమల్లో, కష్టాల్లో, ఆపదల్లో దేవునికి మొర్ర పెట్టాలి. నీతిగా జీవించేటప్పుడు శ్రమలు వస్తాయండి, ఆపదలు వస్తాయండి. ఆపదల్లో ఏం చేయాలి? కృంగిపోకుండా ఏం చేయాలంట? మొర్ర పెట్టాలి. కీర్తన 34వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదివితే ఏం చేయాలో స్పష్టంగా రాయబడి ఉంది. మనం చదువుకుందాం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వాని శ్రమలన్నిటిలో నుండి వానిని విడిపించును. ఏం చేయాలండి? నీతిమంతులుగా బ్రతికేటప్పుడు ఆపదలు వస్తాయి, శ్రమలు వస్తాయి. మనం ఏం చేయాలి? కృంగిపోకుండా ఏం చేయాలంట? మొర్ర పెట్టాలి. ఎప్పుడు మొర్ర పెడతామో ఈ ఆపదల నుండి, ఈ శ్రమల నుండి మన దేవుడు ఏం చేస్తాడు? మనం విడిపిస్తాడు. ఇదే ఆశీర్వాదం. నేను అంటున్నాను, సమృద్ధిగా ఉండి అన్నీ సమకూడి, ఏమండి, నీకు ఆపదలు సంభవిస్తే, నీకు శ్రమలు సంభవిస్తే సమాధానంగా బ్రతుకుతావా? సంతోషంగా బ్రతుకుతావా? బతకలేవు. అయితే నీతిగా జీవించు. శ్రమలు రాని, ఆపదలు రాని మన దేవునికి మనం మొరపెడితే ఏం చేయబడతాం? విడిపించబడతాం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒకనొక వ్యక్తి నీతిమంతుడుగా బ్రతుకుతున్నాడు. నీతిమంతుడుగా బ్రతుకుతుండగా ఆయనకి అనేక ఆపదలు ఇచ్చి పైన పడ్డాయి. దేవుడు ఏం చేశాడో చూద్దాం. ఆయనే బైబిల్ గ్రంథంలో యాకోబు కుమారుడైన యోసేపు లేదా జోసెఫ్. ఈ జోసెఫ్ కలలుగనేవాడు, దేవుని దర్శనాలు చూసేవాడు, దైవత్వం కలిగిన వాడు, దేవుని కృపను బట్టి నీతిగా బ్రతుకుతున్నాడు. అయితే ఆయనకి ఆపదలు రాబోతున్నాయి. ఎలా రాబోతున్నాయంటే, ఒకనొక రోజు యాకోబు గారు తన 10 మంది కుమారులు గొర్రెల మందలు మేపడానికి ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఉంటుండగా వారి యొక్క సమాచారాన్ని తెలుసుకోవడానికి యోసేపు అనే కుమారుణ్ణి ఆహార పానీయాలు ఇచ్చి తన అన్నల యొక్క క్షేమ సమాచారాన్ని తెలుసుకుని రానానా అని పంపించాడు. అలా తండ్రి మాట విని యోసేపు తన 10 మంది అన్నదమ్ముల దగ్గరికి ఆహార పానీయాలు తీసుకొని క్షేమ సమాచారాన్ని తెలుసుకోవడానికి అన్నల దగ్గరికి వెళ్ళాడు. అలా వెళుతూ ఉండగా ఎక్కడ కనిపించలా. అనేకులను అడిగి ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతానికి ఆయన వెళ్ళాడు. ఆయన వెళ్ళి ఏమండి అన్నలను దర్శించబోతుండగా, అన్నలను కలుసుకోబోతుండగా 10 మంది అన్నలు ఏం చేస్తున్నారో తెలుసా? అడుగడుగో కలలుగానే వాడు వస్తున్నాడు, అడుగడుగో మనకంటే తండ్రి చేత ప్రేమించబడేవాడు వస్తున్నాడు అని చెప్పి అంతకు మునిపే ఏమండి యోసేపు మీద 10 మంది అన్నదమ్ములు కోపగించుకుంటున్నారు, కోపడ్డారు.
కోప్పడ్డారు, ఇంకా ఎక్కువగా కోప్పడ్డారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కలలుగానే వాడి దగ్గరికి వచ్చేసాడు కనుక వాడిని పట్టుకొని చంపేసి వాడి వస్త్రాన్ని మేకపిల్ల రక్తంలో తడిపి నాన్నకు చూపిద్దాం అని ఆపద కలుగు చేయడానికి ఏసేపు కోసం అన్నదమ్ములు ప్లాన్ చేశారు. ఇప్పుడు ఏసేపుకి ఏం రాబోతుంది? ఆపద రాబోతుంది. ఏం రాబోతుంది? శ్రమ రాబోతుంది. శ్రమ రాబోతుంది, ఆపద రాబోతుంది. ఆయన ఎవరండి? నీతిమంతుడు. ఇప్పుడు ఇదే టైంలో దేవుడు విడిపించడానికి 10 మంది అన్నదమ్ములలో పెద్ద అన్నయ్యకు ఒక మంచి మనసు ఇచ్చాడు విడిపించడానికి. హల్లెలూయా. నీతిగా జీవించేటప్పుడు ఈ లోకంలో ఆశీర్వాదం పొందుతాం. అయితే దానికి ముందు అనేక ఆపదలు మనుషుల ద్వారా రావచ్చు, ఈ లోక సంబంధమైన ప్రకృతి ద్వారా రావచ్చు, ఏ రూపానైనా మనకు ఆపదలు రావచ్చు. కానీ మన దేవుడు విడిపించడానికి ఆయన గొప్ప కార్యం మన జీవితాల్లో చేస్తాడు. యేసేపు జీవితంలో చేశాడు. దానినే ఇప్పుడు మనం చూద్దాం. ఆదికాండం 37వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎట్లనగా రూబేను తన తండ్రికి అతన్ని అప్పగించుటకై వారి చేతుల్లో పడకుండా అతనిని విడిపింపదలసి. హల్లెలూయా. ఏంటంట? విడిపింపదలసి. మొట్టమొదట ఆశీర్వాదం నీతిమంతులుగా జీవించే వారికి వచ్చే ఆశీర్వాదం ఏంటి? విడిపించబడతాము. హల్లెలూయా. మనం చదివాము కీర్తన 34:19 చదివాము, కీర్తన 34:17 చదివాము. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవాని విడిపించు. ఇప్పుడు ఆపదల్లో పడిపోబోతున్నాడు. ఎవరండి? యేసేపు. ఎవరు దేవుని కృప చేత మనసు కలిగి విడిపిస్తున్నారు? రూబేను పెద్ద అన్నయ్య ద్వారా, యేసేపు యొక్క పెద్ద అన్నయ్య ద్వారా దేవుడు విడిపిస్తున్నాడు. విడిపింపదలసి. హల్లెలూయా. రక్తము చిందించకుండా చేశాడు. అంటే ఆపద రానికుండా దేవుడు ఏమండి రూబేను వాడుకొని నీతిమంతుడని యేసేపును విడిపించాడు. దేవుని స్తోత్రం. నీతిగా బ్రతికితే దేవుడు మన ఆపదల్లో నుంచి, మన శ్రమల్లో నుంచి యేసేపుని విడిపించినట్లుగా మనల్ని విడిపిస్తాడు. ఇది మొట్టమొదట ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏంటి మొట్టమొదటి ఆశీర్వాదం? ఆపదల్లో నుంచి విడిపిస్తాడు. ఒకవేళ నీతిమంతుడిగా యేసేపు లేకపోతే, జోసెఫ్ లేకపోతే, దేవుడు తన పెద్దన్నయ్యకి అందరూ మాట్లాడుకున్నారు కదా ఇందాక. యేసేపు వచ్చేటప్పుడు వాళ్ళు మాట్లాడుకున్నారు, చంపాలని మాట్లాడుకున్నారు, ఆపదలో కొయ్యాలనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ 10 మందిలోని వారిలోని ఒకడికి మంచి హృదయం ఇచ్చి విడిపించడానికి దేవుడు కృప చూపాడు. దేవుని స్తోత్రం. మన జీవితాలలో నీతిగా బ్రతికితే ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, మన దేవుడు ఎవరో ఒకరి ద్వారా ఆయన మనల్ని విడిపిస్తాడు. ఇది నంబర్ 1 ఆశీర్వాదము. నంబర్ 2 చూద్దాం. నంబర్ 2 చదువుకుందాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 8వ వాక్యం చదువుకుందాం. నీతిమంతునిగా జీవించు, ఆశీర్వాదం పొందు అనే అంశంలో 2వ మాటను మనం చూద్దాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 8వ వాక్యం చదువుకుందాం. నీతిమంతులు బాధ నుండి తప్పింపబడుదురు, భక్తిహీనులు బాధ పాలగొదురు. బా, ఎంత గొప్ప మాట అండి. నీతిమంతులుగా మనం జీవిస్తే 2వ ఆశీర్వాదం, 2వ బ్లెస్సింగ్, సెకండ్ బ్లెస్సింగ్ ఏందో తెలుసా? బాధల నుండి తప్పించబడతాము. హల్లెలూయా. బాధల నుంచి. మొదటేమో ఆపదల నుంచి, శ్రమల నుంచి తప్పించబడతాం. నీతిమంతులుగా జీవిస్తే 2వ పాయింట్ మనం చూసినప్పుడు బాధల నుంచి తప్పించబడతాం. బాధలు వేరు, శ్రమ వేరు. ఇప్పుడు గమనిస్తే రూబేను చంపకుండా విడిపించాడు. కానీ రూబేన్ అన్నాడు, అన్నయ్య వాడిని ఈ గుంటలో దోసేద్దామని చెప్పాడు. వెంటనే అందరూ సమ్మతించి ఏం చేశారు? జోసెఫ్ను పట్టుకొని ఏం చేశారండి? ఆ గుంటలో పడదోశారు. ఎప్పుడు గుంటలో పడదోశారో గాయాలై ఉంటాయి, ఒంటరిగా ఉన్నాడు, దిక్కు లేకుండా ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, అంగలారుస్తున్నాడు. ఇవన్నీ ఏంటంట? బాధలు. 10 మంది కలుసుకొని ఏం చేశారండి? బాధల పాలు చేశారు. బావిలో పడడం లేదా గుంటలో పడడం అంటే చిన్న పనిగా. గుంటలో పడిన వ్యక్తికి తెలుసు. ఆ గుంటలో పడి పైకి చూస్తే
ఎంత భయంకరంగా ఉంటుందో, ఎంత ధ్వనిస్తుందో. ఒంటరిగానే అయిపోయాను, గాయాలే అయిపోయాను, నన్ను తప్పించేది ఎవరు ఈ బాధల్లో నుంచి అని అల్లాడిపోతాం. అలా బాధలు పాలయ్యాడు ఎవరండి? యేసేపు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాను తెలుసా? 10 మంది అన్నయ్యల్లో మొదట ఆపదలోంచి తప్పించడానికి, హత్య అనే స్థితిలోంచి ఆపదలోంచి తప్పించడానికి రూబేను దేవుడు వాడుకొని విడిపించాడు. ఇప్పుడు గుంటలో బాధల్లో ఉన్నాడు, బాధల్లోంచి తప్పించడానికి 10 మంది అన్నయ్యల్లోనే దేవుడు యోధా అనే అన్నయ్యని వాడుకున్నాడు బాధలోంచి విడిపించడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట మనం చదువుదాం. ఆదికాండం 37వ అధ్యాయము 26వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అప్పుడు యోధా మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టుట వలన ఏమి ప్రయోజనము? ఈ ఇస్మాయేలుకు వానిని అమివేదమ రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను. అందుకు సహోదరులందరూ సమ్మతించిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు జోసెఫ్ ఎక్కడున్నాడండి? గుంటలో ఉన్నాడు, అంటే బాధల్లో ఉన్నాడు. ఆ బాధల పాలై ఉన్నాడు. ఆయన్ని విడిపించడానికి జోసెఫ్ని దేవుడు ఏం చేశాడు? వారిలోనే మరొక అన్నయ్యని వాడుకుంటున్నాడు, యోధాను వాడుకుంటున్నాడు. ఏమన్నాడు యోధా? ఇదిగో, కంటిన్యూ చేద్దామా? అప్పుడు యోధా మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందున ఏమి ప్రయోజనం? ఈ ఇస్మాయేలుకు వారిని అమ్మివేయదము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి గనుక వానికి హాని ఏమీ చేయరాదని చెప్పాను. వెంటనే అన్నదమ్ములందరూ కూడా సమ్మతించారు. హల్లెలూయా. అంటే ఆపదల్లో ఉన్నాడు, గుంటలో ఉన్నాడు, గాయాల్లో ఉన్నాడు, దిక్కుతోసని స్థితిలో ఉన్నాడు, అంగలారుస్తున్నాడు. ఆ బాధలనే స్థితిలో నుంచి దేవుడు యోధా అనే సహోదరుని వాడుకొని విడిపించాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు చదవండి సామెతల గ్రంథం 11:8 ఏం చెప్పబడుతుందో చూద్దాం. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడిన. ఇప్పుడు జోసెఫ్ నీతిమంతుడు కాబట్టి బాధ నుండి దేవుడు ఎవరిని వాడుకున్నాడు? ఆ బాధను విడిపించడానికి యోధాను వాడుకున్నాడు. నా సహోదరి సోదరా, నీతిగా బ్రతుకు. నిన్ను ఎంతమంది గుంటలో తొయ్యాలని చూశారో, ఎంతమంది గుంటలో దోసి బాధల పాలు చేస్తున్నారో, ఆ బాధల్లో నుంచి, ఆ గుంటల్లో నుంచి మన తండ్రి నీతిగా బ్రతికితే నిన్ను లేపుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ బాధ నుంచి విడిపిస్తాడు. ఎన్ని బాధల్లో ఉన్నావు ఈ సంవత్సరంలో, నువ్వు నీతిగా బ్రతుకు, నీ బాధలన్నింటి నుంచి దేవుడు విడిపిస్తాడు. భక్తిహీనుడిగా జీవించావా, అనీతిమంతుడిగా జీవించావా, బాధల పాలైపోతావు. నీతిమంతుడిగా జీవించు, తప్పించబడతావు ఆ బాధల నుంచి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2 ఆశీర్వాదాలు మనం చూసాం. నీతిమంతుడిగా జీవించు, ఆశీర్వాదం పొందు అనే అంశంలో నెంబర్ 1 ఆపదల్లో నుంచి, శ్రమంలో నుంచి విడిపించబడతాం. నెంబర్ 2 బాధల్లో నుంచి తప్పించబడతాం. జోసెఫ్ మనకు మార్గదర్శకంగా మనకు కనపడుతున్నాడు. దేవుడు ఆయన జీవితానికి అంత గొప్ప కార్యం చేయగా, నీ జీవితంలో నీతిమంతుడిగా జీవిస్తే నిన్నెందుకు విడిపించడు? నిన్నెందుకు తప్పించడు? ఇక 3 ఆశీర్వాదాన్ని మనం చూద్దాం. ఈ సంవత్సరంలో నీతిమంతుడిగా జీవించు, ఆశీర్వాదం పొందనే అంశంలో 3వదిగా మనం చూద్దాం. కీర్తనలో 94వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. భక్తిహీనులకు గుంట త్రోవబడ వరకు నీతిమంతుల కష్టదినమును పోగొట్టి వారికి నెమ్మది కలిగజేయదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప మాట. నీతిమంతులను ఆపద నుంచి తప్పిస్తాడు, శ్రమ నుంచి తప్పించాడు విన్నాం. నీతిమంతులను బాధల నుంచి విడిపిస్తాడని విన్నాం. ఇక 3వ ఆశీర్వాదం ఏం చదువుతున్నాం? నీతిమంతులు కలుగు కష్టదినమును పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేయదు. హల్లెలూయా. గతించిన సంవత్సరాల్లో కష్టాల్లో ఉన్నావా, నెమ్మది లేకున్నావా? అయితే ఈ సంవత్సరంలో
ఆ కష్టాలు పోయి నెమ్మదిగా బ్రతకాలంటే మనం ఏం చేయాలి? నీతిమంతులుగా చేయాలి. ఎవరికండి కష్టాలు తొలగించేది దేవుడు? ఎవరికండి నెమ్మది ఇచ్చేది? వాక్యం ఏం చెప్తుంది? నీతిమంతులు కష్టజన్మలను పోగొట్టి, నీతిమంతుల యొక్క కష్టజన్మలను పోగొట్టి నెమ్మదినిస్తావు. ఎంతమంది కష్టాల్లో ఉన్నారు? ఆ కష్టాలన్నీ తొలగిపోవాలంటే, కష్టాలు తొలగిపోయి నెమ్మది రావాలంటే మనం ఏం చేయాలి? హల్లెలూయా. ఈ సంవత్సరంలో రాబోయే దినాలలో శ్రమల నుంచి తప్పించబడి, ఆపదల నుంచి విడిపించబడి, బాధల నుంచి తప్పించబడి, కష్టములు పోగొట్టుకొని నెమ్మదిగా బ్రతకాలంటే నీతిగా బ్రతకాలి. హల్లెలూయా. నా సహోదరి సోదరుడా, నీతిమంతులుగా నువ్వు జీవించే సంవత్సరంలో రాబోయే దినాల్లో నీ కష్ట దినాలన్నీ ఆయనే తీసివేస్తాడు, ఆయనే పోగొడతాడు, నీకు నెమ్మది కలిగజేస్తాడు. హల్లెలూయా. ఇదిగో రూబేను, యోదా 10 మంది అన్నదమ్ములు మొత్తం కలిసి యోసేపుని ఏం చేశారు తెలుసా? ఆ గుంటలోంచి బయటికి తీసి ఇస్మాయిల్కి అమ్మేద్దామని అమ్మేశారు. ఇస్మాయిల్ ఐగుప్తు దేశంలో పోతీఫర్కి అమ్మేశారు. ఆయన అక్కడ నెమ్మది లేకుండా ఉన్నాడు. నీతిమంతుడే, నెమ్మది లేదు. కష్టాల పాలైపోయాడు. ఆ ఇంట్లో పని మనిషిగా మారాడు. దానికి ముందు తన సొంత ఇంట్లో తండ్రి ఒడిలో కూర్చొని, తండ్రి కౌగిట్లో కూర్చొని ముచ్చటిస్తూ సంతోషిస్తున్న ఆయన ఏమైపోయాడు? ఇప్పుడు కష్టాల పాలైపోయాడు. నీతిమంతుడు కష్టాల్లో ఉన్నాడు. ఆడ పని చేస్తున్నాడు, అయినా దేవుడు తోడుగా ఉన్నాడు నీతిమంతుడికి. పోతీఫర్కి ఆయన మీద దయాకరణ కలిగజేశాడు, కానీ అక్కడ కూడా కష్టాలు వచ్చినాయి. పోతీఫర్ భార్య ఆయన మీద నిందేసింది, మనకు తెలుసు. నిందవేగా కష్టం వచ్చేసింది. ఏం కష్టం అది? చెరసాల కష్టం వచ్చింది. 2 సంవత్సరాలు జైలు శిక్షలో కష్టము అనిపించాడు. 94వ కీర్తన 13వ వాక్యం చెప్తుంది, నీతిమంతులకు ఉన్న కష్ట దినాలని పోగొట్టి. ఏమండి, కష్ట దినాలు, ఆయన జీవితంలో కష్ట దినాలు వచ్చినాయి. బానిస బ్రతుకు బతికాడు, పనివాడిగా బ్రతికాడు. నిందలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. 2 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. ఆ జైల్లో కష్టం అనుభవిస్తున్నాడు. సమయం వచ్చింది, దేవుడు చూశాడు, నా కుమారుడా, నీ కష్ట దినాన్ని పోగొడతా, ఒక నీతిమంతుడిగా నువ్వు ఉన్నావు అనుకొని ఫరో రాజుకి కళ దేవుడు పుట్టించాడు. ఆ కళ భావం చెప్పడానికి దేవాతి దేవుడు ఆ కళకు భావం చెప్పే ఆ జ్ఞానము, వివేకము జోసెఫ్కి ఇచ్చాడు గనుక ఫరో కలగన్నాడు. ఫరో కలను ఆయన చెప్పగలిగాడు. అలాగైతే నీవు అలాంటి స్థితిలో ఉండకూడదు. రా అని చెప్పి కష్టజల నుంచి కష్టజలాన్ని పోగొట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? నెమ్మదినిచ్చాడు. హల్లెలూయా. ఏమిచ్చాడండి? నెమ్మదినిచ్చాడు. నీతిమంతుడిగా జీవించు, ఆశీర్వాదం పొందు. 3వ ఆశీర్వాదం ఏంటి? నీతిమంతుల కష్టదినాలను పోగొట్టి. ఇప్పుడు యోసేపు యొక్క కష్టదినాలను దేవాతి దేవుడు ఫరో రాజు కలెక్చి ఆ కలభావం చెప్పించి తద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? కష్ట దినాలను పోగొట్టి ఏమిస్తున్నాడు? నెమ్మదినిస్తున్నాడు. దేవుని స్తోత్రం, స్తోత్రం. చూద్దాం ఒకసారి ఆదికాండం 41వ అధ్యాయం 41వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించున్నాను. యోసేపు చెప్పాను. ఫరో అంటున్నాడు, యోసేపు నా వైపు చూడు, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నిన్ను నియమించున్నాను. యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతులున్న ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతను ఎక్కించాను. అతనికి వందనము చేయడని తన ముందర జనులు కేకలు వేసిరి. హల్లెలూయా.
దేశం అంతటి మీద అతను నియమించాను. కొంతమంది చెప్పిన దేవుని స్తోత్రం. కష్ట దినాలు, నీతిమంతుల కష్ట దినాలు పోగొట్టాడు దేవుడు. ఏమిస్తున్నాడు? నెమ్మదినిస్తున్నాడు. హల్లెలూయా. ఏమిస్తున్నాడు? నెమ్మదినిస్తున్నాడు. నువ్వు అనుకోవచ్చు సహోదరుడా, నీతిగా బ్రతుకుతుంటే ఆ దేవుడు చూడలేదు, నీతిగా బ్రతుకుతుంటే ఎవరు నన్ను గుర్తించలేదు, నీతిగా బ్రతుకుతుంటే శ్రమలేనా అని నీవు లోపల కుంగిపోవచ్చు. సమయం వస్తుంది, దేవుడు చూస్తాడు, నీతిమంతుడని నిన్ను కష్టాల నుంచి విడిపించి నేను గొప్ప చేస్తాడు. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదిస్తాడు. చూడండి, యోబు గ్రంథంలో దేవుని గొప్ప మాట ఉంది. మనం చదువుదాం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 7వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. నీతిమంతులను ఆయన చూడకపోడు. హల్లెలూయా. మన జోసెఫ్ని దేవుడు చూడకపోలేదు. నీతిమంతుడైన జోసెఫ్ని దేవుడు చూడకపోలేదు. ఈ రోజు నీతిమంతుడిగా జీవిస్తున్నాను, నీతిమంతులుగా జీవిస్తున్నాను, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ శ్రమ దినాలు, ఎందుకు ఈ ఆపదలు అనుకుంటున్నావా? దేవుడు నిన్ను చూడకపోడు. కంటిన్యూ చేద్దానైనా. నీతిమంతులను ఆయన చూడకపోడు. సింహాసనం మీద కూర్చుండే రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టును, వారు ఘనపరచబడుతూ. హల్లెలూయా. ఆదికాండం 41వ అధ్యాయం 45వ వాక్యంలో యోసేపు విడిపించబడి కష్టములను పోగొట్టుకొని దేవుడి కృప చేత ఘనపరచబడ్డాడా లేదా? చెప్పండి, చెప్పాలి. ఘనపరచబడ్డాడా లేదా? నీతిమంతులను దేవుడు చూడకపోడు. నువ్వు అనుకోవచ్చు సహోదరుడా, దేవుడు చూడలేదని. ఇంతగా నీతిగా జీవిస్తున్నా. ఒకరోజు చూస్తాడు, సమయం ఉంది అన్నిటికీ. ఆ సమయంలో ఆ శ్రమల నుంచి నిన్ను విడిపిస్తాడు, ఆపద నుంచి విడిపిస్తాడు, ఆ బాధ నుంచి విడిపిస్తాడు, ఆ కష్ట దినాలు పోగొట్టి నెమ్మదినిచ్చి నిన్ను ఘనపరుస్తాడు. దేవుని స్తోత్రం. ఈ రోజు నుంచి విశ్వాసముతో ఏమండి నీతి అంటే ఏంది? దేవుని యందు విశ్వాసం ఉంచడమే. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంచి బ్రతుకు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, ఎవరు ఏది చెప్పినా సరే, ఈ లోక సంబంధం ఆచారాలు చెప్పినా సరే, ఎవరి మాట వినకుండా దేవుడి విశ్వాసం ఉంచు, దేవుని అనుసరించు. మొదటి యోహాను 3:7 ప్రకారం నువ్వు నీతిమంతుడివి, నువ్వు ఆపదలోంచి తప్పించబడతావు, శ్రమలోంచి తప్పించబడతావు. నెంబర్ 2, బాధలోంచి తప్పించబడతావు. నెంబర్ 3, కష్టదినములను పోగొట్టుకొని దేవుడి కృప చేత నెమ్మది పొందుతావు, తద్వారా ఘనపరచబడతావు. హల్లెలూయా. హల్లెలూయా. నా సహోదరి సోదరా, ఈ రోజు నుంచి నీతిమంతుడిగా బ్రతుకు, ఆశీర్వాదం పొందు. జోసెఫ్ లాంటి జీవితం లాగా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అంత మాత్రం కాదు, జోసెఫే తన నోటి గుండా చెప్తున్నాడు, నా కష్ట దినాలన్నీ పోయినాయి, ఇప్పుడు నాకు నెమ్మది కలిగింది అంటాడు ఆయన. హల్లెలూయా. ఒకసారి చదువుకుందన్నమాట. ఆదికాండం 41వ అధ్యాయము 51వ వాక్యాన్ని చదవండి. ఆయన నోటితోనే సరాసరి మాటలు చెప్తున్నాడు. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరి దేవుడు నా సమస్త బాధను తండ్రి యొక్క ఇంటి వారందరినీ నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనిషి అనే పేరు పెట్టాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? జోసెఫ్ ఏమన్నాడు? నా బాధనంతటిని మర్చిపోవడానికి దేవుడు నాకు సహాయం చేశాడు గనుక నా కుమారుడికి, నా పెద్ద కుమారుడికి మనిషి అనే పేరు పెట్టుకుంటాను. మనిషి అనగా మనుషుట. హల్లెలూయా. బాధలన్నిటినీ విడిపించాడు కాబట్టి దేవుడు బాధలన్నింటినీ ఏం చేశాడు? ఆయన తన ఇంటి వారి బాధ, అంటే తన అన్నదమ్ములు పెట్టిన బాధను మర్చిపోయాడు. నా ప్రియ సహోదరుడా, తగిన సమయం వచ్చింది. శ్రమ దినాలన్నీ పోగొట్టేశాడు, బాధను మర్చిపోయేటట్టు నా దేవుడు చేశాడు. ఇప్పుడు నాకు నెమ్మది వచ్చింది. అందుకే నా కుమారుడికి ఏ పేరు పెట్టుకుంటాను? మనిషి. అంటే బాధలన్నీ మర్చిపోయాను. హల్లెలూయా. అంత మాత్రం కాదు, ఇంకా కంటిన్యూ 52వ వాక్యం చదువుకుందాం. ఆదికాండం 41:52. తరువాత జోసెఫ్ అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నాకు బాధ కలిగజేసిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ కుమారునికి ఎఫ్రాయిము అనే పేరు పెట్టాను. దేవుని స్తోత్రం. ఏ దేశంలో బాధపడ్డాడో, ఏ దేశంలో కష్టాలు పడ్డాడో, ఏ దేశంలో నెమ్మది లేకుండా బ్రతికాడో
అదే దేశంలో దేవుడు నెమ్మదిచ్చి అభివృద్ధి చేశాడు. అందుకే రెండవ కుమారుడి కంట ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు. ఎఫ్రాయిం అంటే అర్థం ఏంటి తెలుసా? అభివృద్ధి పొందుట లేదా ఫలించుట. హల్లెలూయ, హల్లెలూయ. నా సహోదరి సోదరులా, జోసెఫ్ లాగా నీతిమంతులుగా బ్రతికితే మొట్టమొదటిగా ఆపదల్లో నుంచి, అన్నల యొక్క చేతుల్లో నుంచి, హత్య చేసే చేతుల్లో నుంచి దేవుడు విడిపించాడు. నెంబర్ 2, గుంటలో త్రోసేసిన తర్వాత బాధల్లోంచి దేవుడు తప్పించాడు. శరసాల బాధలోంచి తప్పించాడు. ఒక బానిస బ్రతుకులోంచి తప్పించాడు. నెంబర్ 3, ఆయన కష్టములన్నీ పోగొట్టి ఆయనకి నెమ్మదినిచ్చాడు. హల్లెలూయ. నెమ్మదినివ్వడే కాకుండా ఆయన్ని అభివృద్ధి చేశాడు, ఘనపరిచాడు దేవుడు. ఇటు ఆశీర్వాదం ఈ సంవత్సరం నీకు కలగాలంటే మనం కూడా ఏం చేయాలి? నీతిమంతులుగా జీవించు, ఆశీర్వాదము పొందు. దేవుని స్తోత్రం. నా సహోదరి సోదరా, ఈ సంవత్సరంలో, రాబోయే సంవత్సరంలో నీవు నీతిమంతురాలుగా జీవించాలి. సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను నీతిమంతుడుగా బ్రతికినీడు, నీతిమంతురాలుగా బ్రతికినీడు. నీ దగ్గరకు వస్తాడు, నిన్ను అవినీతిమంతురాలుగా, అనీతిమంతుడుగా నేను చేస్తాడు. గనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నీతిమంతులుగా మనం బ్రతకాలి. హల్లెలూయ, హల్లెలూయ. నీతిమంతులుగా జీవిస్తే ఆ నిత్య జీవాన్ని మనం పొందుతాం. ఏ రోజు దేవుడు ప్రత్యక్షమై మధ్యాకాశానికి వచ్చినా, ఒకవేళ ఏ రోజు దేవుడు మనల్ని పిలిచిన నీతిమంతులుగా జీవిస్తే ఆ పరలోక నిత్య జీవం కూడా మనం పొందుతాం. ఈ మాట చదువుదాం. చూడండి, మాటలు మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వాక్యాన్ని మనం చదువుకుందాం. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. పట్టమ చెప్పలే దేవుని స్తోత్రం. నీతిమంతులు ఎక్కడికి చేరుకుంటారంట? నిత్య జీవానికి వెళతారు. నిత్య జీవం ఇది చాలా ప్రాముఖ్యం. ఈ లోకంలో నీతిమంతులుగా బ్రతుకుతాం, తద్వారా విడిపించబడతాం. నీతిమంతులుగా బ్రతుకుతాం, ఆపదల నుంచి, బాధల నుంచి తప్పించబడతాం. నీతిమంతులుగా బ్రతుకుతాం, కష్టజనులు పోగొట్టుకొని దేవుడు నెమ్మది మనకిస్తాడు. అంతమాత్రం కాదు, గొప్ప చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. తిరిగి అసలైన విషయం, ప్రాముఖ్యమైన విషయం ఏం కలుగుతుంది? ఏం పొందుకుంటాం? నిత్య జీవం. ఇది శాశ్వతమైంది, ఇది తీసివేయింది. యుగ యుగములో ఏడుపు, దుఃఖము, వ్యాధి, బాధ లేని రాజ్యములో, యుగ యుగములో నిత్య జీవములో ఆ పరలోక రాజ్యముని మనం పొందుకుంటాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయ. నీతిగా బ్రతికితే, ఒకవేళ ఈరోజు వాక్యం నా సహోదరి సోదరుడా, ఈ లోకంలో అనేకులు అధికారులను పెట్టుకొని వాళ్ళ బాధల నుంచి విడిపించుకుంటున్నారు, వాళ్ళ ఆపదల నుంచి తప్పించుకుంటున్నారు, వారు ఉన్న కష్టాలను పోగొట్టుకొని నెమ్మదిగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒకరోజు అట్టి వారుగాని చనిపోతే ఆ నిత్య జీవం పొందలేదు. కానీ నీతిమంతుడిగా జీవించే నీవు ఈ 3 రకాల ఆశీర్వాదం పొందడమే కాకుండా తిరిగి ఆ పరలోక నిత్య జీవాన్ని కూడా పొందుతాం. హల్లెలూయ. కానీ లోకంలో అనేకులు ఏమండి, లంచాలు ఇచ్చి వారు చేసిన తప్పుల నుంచి విడిపించబడుతూ ఉంటారు. వారు ధనం ఇచ్చి లేదా పలుకుబడిని ఉపయోగించి వాళ్ళ బాధల నుంచి బయటకు వస్తూ ఉంటారు, లేదా వాళ్ళ కష్టంలా పోగొట్టుకుంటూ ఉంటారు. కానీ ఒకరోజు ప్రభువు వస్తే లేదా వాళ్ళు మరణిస్తే నిత్య జీవానికి వెళ్ళలేదు. ఎవరు వెళ్తారండి? నీతిమంతులుగా జీవించిన వారు నిత్య జీవాన్ని పొందుతారని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఆకాశము గతించిన, భూమి గతించిన ఆయన మాటలు ఎన్నటికీ గతించు. గనుక పైన చెప్పబడిన 3 రకాల ఆశీర్వాదాలు పొందడమే కాకుండా నిత్య జీవం పొందాలంటే మనం ఏం కలిగి ఉండాలి? నీతిని కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయ. ఏం కలిగి ఉండాలి? నీతిని కలిగి ఉండాలి. నా ప్రియ సహోదరి సోదరా, నీతిమంతుడిగా జీవించు, ఆశీర్వాదం పొందు. చివరిగా చెప్పుకుందామా? నీతిమంతుడిగా జీవిస్తే నెంబర్ 1 వచ్చే ఆశీర్వాదం, ఆపద నుండి, శ్రమ నుంచి విడిపించబడతాము. నెంబర్ 2 ఆశీర్వాదం, బాధల నుంచి తప్పించబడతాము. నెంబర్ 3 ఆశీర్వాదం, కష్టజనులను పోగొట్టి నెమ్మదిని చూస్తాం. దానితో పాటు
ఆశీర్వాదాన్ని పొందుకొని హెచ్చించబడతాం, అభివృద్ధి పొందుతాం. చివరికి 4వదిగా నీతిమంతులుగా జీవిస్తే నిత్య జీవము అనే ఆశీర్వాదాన్ని మనం పొందుతాం. ఈ ప్రకారం పరిశుద్ధాత్ముడు మనందరి జీవితాలలో నీతిమంతులుగా బ్రతికే బ్రతుకు ఆయన మనకు దయచేసి తద్వారా వచ్చే ఈ దీవులన్నీ ఆయన మనకు సమృద్ధిగా ఇచ్చి రాబోయే సంవత్సరంలో ఆయన దీవించి వర్ధలింప చేయనుగాక. ఆమె వాక్యం వింటున్న సహోదరి సోదరుడా, తప్పనిసరిగా నీతిగా బ్రతుకు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ 4 రకాల దీవులను పొందుకో. ఇటు కృప దేవుడు దయచేసి దీవించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మా జీవితాలను ప్రేమించి నీ బిడ్డలుగా మమ్మల్ని ముద్ర వేసుకొని, ఒకవేళ నీతిగా బ్రతక ఆశీర్వాదాలు పొందలేకపోయాము గత సంవత్సరంలో, ఈ సంవత్సరంలోనైనా ఆపదల నుంచి, శ్రమ నుంచి విడిపించబడాలని, బాధల నుంచి తప్పించబడాలని, కష్టదెమ్మలు పోగొట్టుకొని నెమ్మదిని పొందుకుంటూ ఆశీర్వాద శక్తి పొందుకొని హెచ్చించబడాలని, నీ రాకడలో మా జీవితం ముగించినప్పుడు ఏ టైం అయినా నీ రాజ్యంలో నిత్య జీవంలో పొందుకోవాలని మా అందరితో మా మేలు కోరి మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నాయన నీకే స్తుతి, మహిమ, ఘనత చెల్లించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.